ముఖ్యంగా అంబర్పేట ప్రజల యొక్క చిరకాల వాంఛ 30 సంవత్సరాల నుంచి అంబర్పేట శ్రీరమణ చౌరస్తా కావచ్చు, చేనెంబర్ చౌరస్తా కావచ్చు, ఈ చౌరస్తాలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తూ ఉంది. వీరికి ఒక ఫ్లైఓవర్ రావాలని చెప్పి అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ ప్రజల యొక్క కోరికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మన్నించి ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ రావాలని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకుని 2018లో ఇక్కడ ఫ్లైఓవర్ రావాలని చెప్పి భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసినప్పటి నుంచి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రతి చోట మనం చేసే పనిలో ప్రతి చోట్ల అడ్డుగలగలమే. ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలందరి తోట మేము డబ్బులు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్లేసులన్నీ ఆక్యుపై చేసుకున్న తర్వాత ఏదో విధంగా కేసులు వేపించి కోట్ల చుట్టూ తిప్పి ఈ ఫ్లైఓవర్ లేట్ చేయడానికి కారణమయ్యారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కొద్ది దూరంలోనే పెద్ద శ్మశాన వాటిక ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రజల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని అన్ని నెరవేరాలంటే ఈ ఫ్లైఓవర్ పూర్తి కావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటే ఎక్కడ ఇది కడితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని చెప్పి ఒక లోపల వాళ్ళు అనుమానం తోటి కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు గత 6 సంవత్సరాలుగా ఎక్కడ దొరికితే అక్కడ అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బొందలగడ్డ అని చెప్పారు కదా, బొందలగడ్డ ఇష్యూ అది కోర్టులో కూడా నడిచి వాళ్ళ పర్మిషన్ అయ్యగా ఏం జరిగి ఉంటుంది? అది వాళ్ళు ఎందుకు అంతగానో ఇబ్బంది పడ్డారు? ఈరోజు ముఖ్యంగా బొందలగడ్డలో అక్కడ ఏమీ లేదు. అక్కడ చాలా స్పష్టంగా ఓనర్ కూడా మా దగ్గరికి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ భూమికి సంబంధించిన డబ్బు కూడా 2,50,00,000 రూపాయలు కూడా ఆయన తీసుకున్నాడు. అక్కడ ఓనర్కి ఏ ఇబ్బంది లేదు అని బయటికి వెళ్ళి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కూడా కాదు, రాజకీయ పార్టీలు కొన్ని మతం పేరు మీద వచ్చి ఇక్కడ వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కూడా ఇది అభివృద్ధి పథకం, ఇది ఫ్లైఓవర్ కడితే అంబర్పేట యొక్క అభివృద్ధి అవుతుంది, ఇక్కడ మార్కెటింగ్ పెరుగుతుంది, ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి అభివృద్ధిలో అడ్డు రావద్దు. అభివృద్ధిలో అడ్డు వస్తే మీరే ఎక్కడ కాకుండా పోతారు. ఇది అభివృద్ధికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు కూడా వెనకకు తగ్గి అన్ని ప్లేస్ కూడా ఆక్యుపై చేసుకొని అందమైన ఫ్లైఓవర్ అంబర్పేట హైదరాబాద్ నగరంలో అన్ని ఫ్లైఓవర్ల కన్నా బెస్ట్ ఫ్లైఓవర్ గా, అందమైన ఫ్లైఓవర్ గా తీర్చిదిద్దాలని చెప్పి మా యొక్క కోరిక. 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అసలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కింద చూసుకున్నా గానీ లేకుంటే పూర్తి స్థాయిలో అసలు కంప్లీటే కాలేదు. మరి దేని గురించి ఇట్లా పెండింగ్ ఎందుకు పడింది? చెప్తున్నాను కదా, గతంలో టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళకు ఎవరైతే లోపాయకరంగా ఒప్పందం చేసుకుని వాళ్ళందరికీ సమీక్ష చేసుకుని వాళ్ళకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఒక 6 ప్లేసులు చూసుకోండి మీరు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇవన్నీ ప్లేసుల్లో కూడా డబ్బులు తీసుకుని ఓనర్స్ డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్లైఓవర్ సంబంధించిన భూమి ఇవ్వడానికి వాళ్ళు కోట్ల కేసులు వేసి తిప్పుతున్నారు. వాళ్ళకి సలహాలు ఇచ్చింది ఎవరు? ఇక్కడ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులే. వాళ్ళకి సలహా ఇచ్చి ఎక్కడ ఫ్లైఓవర్ పూర్తి అయితే బీజేపీ కావచ్చు, కిషన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు ఎక్కడ పేరు రాకుండా చెడగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ప్లేసులు తప్ప ఇక చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని నిధులు సమకూర్చింది. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు కూడా వచ్చి ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఇది కేవలం ఇప్పుడిప్పుడే తొందరగా చేసింది కాదు. ఇది గత 6 సంవత్సరాలుగా పని జరుగుతుంది. పనిలో మొత్తం వచ్చి కట్టబెట్టే విధంగా ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మనుషులే చేస్తున్న ప్రక్రియ ఇది. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా ట్రాఫిక్ చూసుకున్నట్లయితే అతి భయంకరంగా ఉంది. అది ఇంకా బ్రిడ్జ్ ఇంకా ఈ పనులు ఇప్పుడు కొద్దిగా అయినాయి కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఇట్లా వాహనదారులు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా ఇది నేషనల్ హైవే, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యి వరంగల్ ఇక్కడ కావచ్చు, ఇక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళే ఎంజీబీఎస్ వెళ్ళే రూట్ కావచ్చు, అదే విధంగా ఉప్పల్ నుంచి వచ్చే దిల్సుఖ్నగర్ వెళ్ళే రూట్ కావచ్చు, ఇవన్నిటికీ కేంద్ర బిందువు హైదరాబాద్ నగరంలో కేంద్ర బిందువు ఇది. చేనెంబర్ చౌరస్తా కావచ్చు, అదే విధంగా శ్రీరమణ థియేటర్ చౌరస్తా కావచ్చు, కేంద్ర బిందువు కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద శ్మశాన వాటిక ఉన్నది కాచిగూడలోనే. ఈ ఫ్లైఓవర్ దిగి కొద్దిగా ముందర కాంగ్రెస్ శ్మశాన వాటిక ఉంటది. ఇవన్నీ కూడా ఇక్కడ కేంద్ర బిందువుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ అంతా ఉంది కాబట్టే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ఫ్లైఓవర్ నిర్మించాలి. అదే విధంగా వరంగల్ నుంచి వచ్చే డైరెక్ట్ బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, డైరెక్ట్ ఎంజీబీఎస్ చేరుకోవాలి. ఎంజీబీఎస్ వచ్చేవి కూడా ఉప్పల్ వెళ్ళేవారు, గట్కేసర్ వెళ్ళేవారు, అందరు కూడా డైరెక్ట్ వెళ్ళిపోవాలి. అంబర్పేట ప్రజలు కూడా కింద విశాలమైన ప్లేసులు, విశాలంగా రోడ్లు తయారు చేస్తే వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పి ఆలోచించే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే అటు దిల్సుఖ్నగర్ వెళ్ళే రోడ్డు ఉంది కదా, రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా అది ఆ బ్రిడ్జ్ పనులు అయితే ఇంకా కూడా అట్లనే ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా సగం కూడా అయినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మూసి దాటే ప్రయత్నం కానీ లేకుంటే అటు వెళ్ళే ప్రయత్నం కానీ చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ రోజు మమ్మల్ని విమర్శించే వాళ్ళు, మా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఈరోజు మూసీ నది మీద కట్టే ప్రాజెక్టే తలమానికం. ఈ రోజు అంబర్పేట ఫ్లైఓవర్ 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు కదా. ఆ ఫ్లైఓవర్ భూమి పూజ చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక పిల్లర్ వల్ల లేదు అక్కడ. ఇది స్థానిక ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్ ఏం చేస్తున్నాడు, స్థానిక మంత్రి ఏం చేస్తున్నాడు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేస్తున్నాడు,
ఈరోజు వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం వస్తుంటుందో బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు పనిచేస్తుంటే వాళ్ళ మధ్యలో కట్టే పెట్టాలి, వాళ్ళకి మంచి పేరు రాకుండా చేయాలి తప్ప వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు పనులు చేయరు. ఈరోజు ముస్లింబాగ్ బ్రిడ్జి మనకు ముస్లింబాగ్ బ్రిడ్జి లేక ఇప్పుడు యూటర్న్ చేసుకోవడానికి గోల్నాక్ అదంతా తిరిగి పోవాలి. ఇది ఎంత తిరిగిపోవడానికి 3-4 కిలోమీటర్లు పడుతుంది. డైరెక్ట్ రోడ్ ఉంటే ఇది అంబర్పేట ప్రజలకు అందరూ కూడా చిరకాల వాంచే కదా. అది కూడా మూసీ నది మీద అవాళ ఫ్లడ్స్ వచ్చినాయంటే అంబర్పేట సగం మునుగుతుంది. ఇక్కడ అంబర్పేట సగం మునుగుతుంది అక్కడ. ఇవన్నీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ ఫ్లైఓవర్ వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే మూసి పర్వాక ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో అక్కడ నివసించేటటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు కానీ ఆ దుర్వాసన, దోమలు, ఈగలు, దానివల్ల వాంతులు, విరోచనాలు ఇట్లాంటి రోగాలతో ఇబ్బందులు. మరి దాని గురించి ఆలోచించే ప్రయత్నాలు ఏం లేదా? ఈరోజు ముఖ్యంగా మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏవేవో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఈరోజు ఆ డైలాగులు ఎక్కడ పోయినాయి అని చెప్పి అడుగుతున్నా. మూసి సుందరీకరణ చేస్తున్నాం, చుట్టుపక్కల మొత్తం ఆకాశ వర్ణాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం, ఇక్కడ మొత్తం ఏదో చేస్తామని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు కదా. ఈరోజు ఎందుకు పనులు సాగుతలేవు? కనీసం క్లీనింగ్ కూడా చేయట్లేదు. ఈ మూసి వల్ల మా అంబర్పేట ప్రజలందరూ కూడా ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు. విపరీతమైన దోమలు వస్తాయి. చలికాలము, వర్షాకాలం విపరీతమైన దోమల వల్ల వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ పాలవుతున్నారు. ఈరోజు పట్టించుకున్న నాదులు లేడు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఉన్న కేసీఆర్ పట్టించుకోలేడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఒక్కసారి కూడా వచ్చి ఈ మూసి ప్రజల యొక్క బాధలు పట్టించుకోలే. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అమ్ముకదము, ఈ భూమి చుట్టుపక్కల చాలా ఉందని చెప్పి మూసి సుందరీకరణ అన్నాడు. కానీ ఇంతవరకు ఆ సుందరీకరణ పనులు కనీసం గడ్డపార కూడా పెట్టలేదు ఇంతవరకు. మరి బీజేపీ నేతలు మూసి నిద్ర అని చెప్పేసి చేసినట్లు చేసి ఎందుకు ఆగిపోయాను? ఎస్, మేము ఎక్కడైతే మీరు చేస్తా అంటే మేము ఖచ్చితంగా పేద ప్రజల అండలు నిలబడతామని చెప్పినాం. మీరు చేస్తా అంటే ఫస్ట్ మా మీదకి వెళ్ళి బుల్డోజర్ వెళ్ళాలని చెప్పినాం. మీ బుల్డోజర్ పెడతా అంటే ఫస్ట్ మా మీదకి వెళ్ళి తర్వాత ప్రజల ఇళ్ల మీదకి వెళ్ళాలని చెప్పినాం. ప్రభుత్వం భయపడింది. ఒక బుల్డోజర్ అని వచ్చిందా? మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా ఒక కార్యకర్త ఇంట్లో కావచ్చు, ఒక స్థానికుని ఇంట్లో కావచ్చు, అక్కడ నిద్ర చేసిండు. నిద్ర చేసి రా నువ్వు బుల్డోజర్ తీసుకొస్తావా రేవంత్ రెడ్డి, రాని సవాల్ వదిలేడు. రేవంత్ రెడ్డి చేతగాలే బుల్డోజర్ తీసుకురానికి. ఈ మూసి సుందరీకరణ విషయంలో పేద ప్రజలకు ఇండ్లు ఎక్కడ కొట్టేస్తావో, పేద ప్రజలకు సమానమైన న్యాయం చెయ్యి. వాళ్ళకి ఎక్కడైనా ఇల్లు కేటాయించు, అక్కడ కావాల్సి ఇక్కడ డబ్బు ఎంత వస్తుందో ఆ డబ్బు సమకూర్చు. ఇవన్నీ చేసిన తర్వాత మూసి సుందరీకరణ చేయి తప్ప ఇష్ట రీతిలో హైడ్రా పేరు మీద, ఆవిట్ల పేరు మీద ఇష్ట రీతిలో కూలగొట్టుకుంటూ పోతా అంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఊరుకోదు. ఇక్కడ లోకల్ ఉన్న బీజేపీ కూడా ఎక్కడ కూడా ఊరుకోదు. ఇది చాలా స్పష్టం. ఇప్పుడు ఈ బ్రిడ్జి విషయంలో కూడా కొంచెం అవినీతి జరిగింది, నిధులు దారి మళ్ళీ అన్నట్లు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి వాస్తవానికి కాంట్రాక్టర్ ఎవరు, మరి నిధులు ఎంత కేటాయించారు, ఎంతవరకు దారి మళ్ళీ ఎంతవరకు నడుస్తుంది? ఈరోజు ఎక్కడ కూడా ఈ దాంట్లో కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి ఉన్న కాంట్రాక్టర్ దీన్ని పూర్తి చేసిండు. ఎక్కడ కూడా దారి మళ్ళీ ఇవన్నీ ఆరోపణలు మాత్రమే చెప్తున్నా. గతంలో ఉన్న టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఆరోపణలు చేస్తా ఉంది. ఈ రోజు ఎక్కడ బీజేపీ పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా నిధులు దారి మళ్ళలే. ఈరోజు ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే లోకల్లో ఉన్నది. వాళ్ళు ఎంక్వైరీ ఏమనండి, సిబిఐ ఎంక్వైరీ ఇస్తారా, ఏం ఎంక్వైరీ ఇస్తారో ఎంక్వైరీ చేసి నిలదీర్చుకోండి. ఎవరైనా దొంగలు ఉంటే, ఇల్లు ఎవరైనా అవినీతి చేసి ఉంటే ఎంక్వైరీ చేసి నిలదీర్చుకోమని చెప్పండి. హైదరాబాద్ లో మరి జిహెచ్ఎంసీ పనితీరు ఎట్లుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు ఇక్కడ మాట్లాడటం అయితే జరిగింది. మరి దేని గురించి ఆ చర్చ జరిగింది? ఈ రోజు జిహెచ్ఎంసీ పనితీరు ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగడ అలా విధంగా ఉంది. జిహెచ్ఎంసీ మేయర్ వెళ్ళి పక్క పార్టీలో కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఎక్కడ ఉంటే ఆమె కూడా అక్కడ జైన్ అవుతుంది. ఈ రోజు జిహెచ్ఎంసీ లో ఇన్ని నిధులు పెట్టుకొని ఇన్ని ట్యాక్సీలు కట్టి హైదరాబాద్ ప్రజల నుంచి ట్యాక్సీలు తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ దారి మళ్ళిస్తారు అనేది క్లారిటీ కావాలి. ఈ రోజు వాళ్ళు కేవలం జిహెచ్ఎంసీలు ఇక్కడ చూస్తున్నావు కదా, ఇక్కడ మీరు చుట్టుపక్కల చూసిన గ్రౌండ్లు కావచ్చు, మురికి వాళ్ళకలు అట్లే ఉన్నాయి. వర్షాలు పడితే ఎక్కడ మునిగిపోతుందో తెలియదు. ఈ అంబర్పేట కావచ్చు, గోల్నాక కావచ్చు, పక్కన చాదర్ఘాట్ కావచ్చు, మలక్పేట కావచ్చు, దిల్సునార్ కావచ్చు, ఎన్ని వర్షాలు పడితే అంత ఇంత ఎత్తు వాటర్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎందుకు కళ్ళు మూసుకుంది? ఈ రోజు వస్తాయని తెలుసు. వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, ప్రజలందరూ ఇబ్బందులు పడతాయని చెప్పు ఒక దానికి సంబంధించి ఏమైనా కార్యక్రమం నిర్వహించిరా? దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూసిరా? ఏమి చేయరు. కేవలం రాజకీయాలు చేయడానికి జిహెచ్ఎంసీ ఉంది. బరాబర్ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 150 గాను 100కు పైగా సీట్లు గెలిచి ఈ జిహెచ్ఎంసీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. హైదరాబాద్ నగరాన్ని అత్యంత అద్భుతంగా బెంగళూరు నగరంగా, ముంబై నగరం ఎలా ఉందో అదే విధంగా అభివృద్ధి పరచుకుంటాం. అంబర్పేట ఫ్లైఓవర్ కాకుండా ఇంకా చాలా సందర్భాల్లో కూడా కేంద్రం నుంచి నిధులు కేటాయించినప్పుడు కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో అట్లనే ఉన్నాయి. ఏంది మరి ఎప్పుడు పూర్తి అయింది అంటారు? మరి పెండింగ్ పట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఈరోజు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుంది. కేవలం ఇక్కడ చెప్తున్నానుగా మతాల చిచ్చు పెడుతూ మతాల ఇక్కడ ఉన్న మీరు చెప్తున్నా కదా, ఇక్కడ జెండా వెళ్ళింది, ఇక్కడ దర్గా ఉంది, ఇంకోట ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు కొంతమంది కావాలని చెప్పి ఉసిగొల్పి చేసిన సంఘటన తప్ప ఇలా ఎలాంటివి ఏమి లేవు.
అక్కడ వాళ్ళు కూడా ఆ ఇంటి ఓనర్స్ కూడా మా దగ్గర ఏం లేవండి, అక్కడ ఏం లేదు, చాలా క్లియర్ భూమి అది, మేము ప్రభుత్వానికి ఇచ్చేసినాం, ఇక్కడ మీరు మంచిగా కూలగొట్టుకోవచ్చు, ఈ అభివృద్ధి సంఘానికి వాడుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఉన్న మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది నాయకులు చేస్తున్న నాటకం మాత్రమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని స్టార్ట్ చేసినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేసినా అది అన్ని పూర్తి అయ్యే వరకు కూడా ఖచ్చితంగా నిలబడుతుంది, ఖచ్చితంగా పోరాడుతుంది, పూర్తి చేస్తుంది. చాలా జాగాల్లో ఇప్పుడు ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టులు అన్నిటి కూడా బలవంతంగా ప్రజల నుంచి భూములు లాక్కున్నారు, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి భూమి ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యుయేషన్ వేరు, ఇక్కడ భూమి తీసుకుని వేరే దూర ప్రాంతాల్లో వాళ్ళకి తక్కువ భూమి ఇవ్వడం, ఇంత ఇంత ఇన్ని గజాలు అని చెప్పేసి ఇవ్వడం కూడా ఇవన్నీ జరిగినట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు ఎప్పుడు తీసుకోదు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడనే తీసుకోండి. మీరు ఇప్పుడు మాకు స్టార్టింగ్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ లా 60,000 గజము మార్కెట్ ప్రైస్ ఉంటే డబుల్ రేట్ కట్టించింది. అది ఎందుకు కట్టిస్తాం? అది వీళ్ళు ఇక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ వెళ్ళి స్థానికంగా మంచిగా బతకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తారు తప్ప ఎక్కడ కూడా భూములు లాక్కోవడము, రైతుల దగ్గర భూములు లాక్కోవడము, ఇంకోటి దగ్గర భూములు లాక్కోవడము, ఇలాంటి పనులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నంత కాలం ఇలాంటి పనులు మాత్రం ఎప్పుడు కూడా చేయదు.